బుక్స్ కొనాలని ప్రైవేటు స్కూల్లో ఒత్తిడి. మానవ హక్కుల కమిషన్ సీరియస్. 2026-27 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల దందా ప్రారంభమవ్వడం దేశవ్యాప్తంగా తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ అంశంపై స్పందించడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేసింది. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలయ్యే ముందు ఫీజులు, యూనిఫామ్లు, పుస్తకాల ఖర్చులు తల్లిదండ్రులకు భారంగా మారుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా అనేక ప్రైవేటు పాఠశాలలు తమకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను మాత్రమే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పుస్తకాల ధరలు మార్కెట్లో లభించే సాధారణ పుస్తకాల కంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ లేదా రాష్ట్ర సిలబస్ను అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు అదనంగా స్పెషల్ మెటీరియల్ పేరుతో ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను జోడించి అవి తప్పనిసరిగా కొనాల్సిందే అని తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. ఈ పుస్తకాల ధరలు ఒక్కో సెట్కు ₹1000 దాటుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పుస్తకాలను పాఠశాలలు సూచించిన దుకాణాల నుంచే కొనాలని, బయట కొనుక్కుంటే అంగీకరించమని చెప్పడం వంటి నియమాలు విధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకంగా వ్యాపార ఒత్తిడి కిందికి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. విద్య ఒక మౌలిక హక్కు, దానిని వ్యాపారంగా మార్చడం సరైంది కాదని కమిషన్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులపై ఇలాంటి ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక తల్లిదండ్రుల వాదన ప్రకారం ఇప్పటికే ఫీజులు, ట్రాన్స్పోర్టు, ఇతర ఖర్చులు పెరిగిన ఈ సమయంలో పుస్తకాల పేరుతో అదనపు భారాన్ని మోపడం అన్యాయం. ఒక పిల్లవాడి విద్య కోసం సంవత్సరానికి ఖర్చు లక్షల్లోకి వెళ్ళిపోతుందనేది వారు చెప్తున్నారు. ముఖ్యంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాల పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితులలో పాఠశాలలు సహకరించాల్సిన బదులు ఒత్తిడి చేయడం తల్లిదండ్రులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది. బుక్స్ కొనాలని ప్రైవేటు స్కూల్లో ఒత్తిడి. మానవ హక్కుల కమిషన్ సీరియస్. 2026-27 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకముందే ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల దందా ప్రారంభమవ్వడం దేశవ్యాప్తంగా తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ అంశంపై స్పందించడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేసింది. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదలయ్యే ముందు ఫీజులు, యూనిఫామ్లు, పుస్తకాల ఖర్చులు తల్లిదండ్రులకు భారంగా మారుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా అనేక ప్రైవేటు పాఠశాలలు తమకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను మాత్రమే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పుస్తకాల ధరలు మార్కెట్లో లభించే సాధారణ పుస్తకాల కంటే చాలా ఎక్కువగా ఉండడం వల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్సీఈఆర్టీ లేదా రాష్ట్ర సిలబస్ను అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతుంది. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలలు అదనంగా స్పెషల్ మెటీరియల్ పేరుతో ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను జోడించి అవి తప్పనిసరిగా కొనాల్సిందే అని తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. ఈ పుస్తకాల ధరలు ఒక్కో సెట్కు ₹1000 దాటుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ పుస్తకాలను పాఠశాలలు సూచించిన దుకాణాల నుంచే కొనాలని, బయట కొనుక్కుంటే అంగీకరించమని చెప్పడం వంటి నియమాలు విధిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఒక రకంగా వ్యాపార ఒత్తిడి కిందికి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. విద్య ఒక మౌలిక హక్కు, దానిని వ్యాపారంగా మార్చడం సరైంది కాదని కమిషన్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులపై ఇలాంటి ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం
వారి హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక తల్లిదండ్రుల వాదన ప్రకారం ఇప్పటికే ఫీజులు, ట్రాన్స్పోర్టు, ఇతర ఖర్చులు పెరిగిన ఈ సమయంలో పుస్తకాల పేరుతో అదనపు భారాన్ని మోపడం అన్యాయం. ఒక పిల్లవాడి విద్య కోసం సంవత్సరానికి ఖర్చు లక్షల్లోకి వెళ్ళిపోతుందనేది వారు చెప్తున్నారు. ముఖ్యంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాల పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితులలో పాఠశాలలు సహకరించాల్సిన బదులు ఒత్తిడి చేయడం తల్లిదండ్రులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది.